నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. సో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీల వాడి వేడి కనపడతా ఉంది. ఎవరి ప్రచారం వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఎవరి నినాదాలు వాళ్ళు ఇస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దని చెప్పి ఇటు బీఆర్ఎస్ బీజేపీ చెప్తా ఉంది. అలాగే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఓటేయద్దని బీజేపీ పార్టీ, అలాగే కాంగ్రెస్కి బీజేపీకి ఓటేయద్దని బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నారు. సో ఇక్కడ పరిస్థితి ఖచ్చితంగా కూడా ప్రజల్లో ఎవరికి పట్టం కట్టబోతున్నారు ప్రజలు అనే దాని మీద ఉత్కంఠ కనపడతా ఉంది. సో ఈ నేపథ్యంలో దాదాపు ఇంకొక వారం రోజులు ఉంది ఈ పోలింగ్ డేట్కి కూడా. సో వారం రోజుల్లో ఏ2 అనేది తేలిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఈ క్రమంలో కిషన్ రెడ్డి గారు ప్రతి డోర్ టు డోర్ తిరిగి ప్రచారం చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ అభివృద్ధి పనులు జరిగిన విషయాలు కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన పనుల విషయంలో కావచ్చు, లేదా గత 2 ప్రభుత్వాలు ఏం చేశాయి అనే దాని మీద ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పోటీ ఎట్లా అనిపిస్తా ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి? మీరు కూడా మేము ఇంటింటికి వెళ్తా ఉన్నాము, ప్రజలను కలుస్తూ ఉన్నాము, ఓటర్లను కలుస్తూ ఉన్నాము, సమస్యలు లేవనెత్తుతున్నాము. వాళ్ళు కూడా స్థానిక సమస్యలు మా దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. రోడ్ల సమస్య చెప్తా ఉన్నారు, డ్రైనేజ్ సమస్య చెప్తా ఉన్నారు, మంచినీటి సమస్య చెప్తా ఉన్నారు, వర్షపు నీటి కాలువల సమస్య చెప్తా ఉన్నారు, ఇళ్లకు రివర్స్ వస్తున్న డ్రైనేజ్ విషయం చెప్తా ఉన్నారు, వెలుగని వీధి లైట్ల గురించి చెప్తా ఉన్నారు, అదేవిధంగా రేషన్ కార్డుల గురించి చెప్తా ఉన్నారు, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదని చెప్తా ఉన్నారు, నిరుద్యోగ భృతి రావటం లేదని చెప్తా ఉన్నారు, మహిళలకు ఇస్తానటువంటి 2500 రావటం లేదని చెప్తా ఉన్నారు, ఉద్యోగుల భర్తీ విషయం చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ వింటా ఉన్నాము. మీ నియోజకవర్గంలో వస్తున్న ఉప ఎన్నిక కాబట్టి మీకు కొంత ప్రెజర్ అనిపిస్తా ఉందా? ఇప్పుడున్న బీజేపీ నాయకులు కావచ్చు, శ్రేణులకు కావచ్చు, మీకు కావచ్చు? మేము అట్లేం లేదు, ఉండాల్సిందే. మేము ఎప్పుడైనా ఏ ఎలక్షన్స్ అయినా మేము కష్టపడి అంకిత భావంతో పనిచేస్తాము. ఇప్పుడు కాదు, మేము ఇక్కడ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు గెలవలేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏరియాలో ఎమ్మెల్యేగా మేము ఎప్పుడు గెలవలేదు. ఇక్కడ అధికారంలో కూడా లేము మేము. కాబట్టి ఒత్తిడి ఉండే సమస్య ఉంది. అయినా ఒత్తిడి ఉన్నా లేకపోయినా మేము అంకిత భావంతో పార్టీ కోసం డెడికేషన్కి పనిచేస్తాం. మంచి సానుకూల వాతావరణం ఉంది. ప్రజల మధ్యకి వెళ్ళడం మాకు కూడా ఇంట్రెస్ట్. ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల తీర్పు కోవడం అనేటువంటిది రాజకీయ పార్టీల యొక్క బాధ్యత. ఆ రకంగా మేము ప్రజల మధ్యకి వెళ్తా ఉన్నాం, ప్రజలను కలుస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ బాకీ కార్డు అని ఒక అంశాన్ని తీసుకొస్తా ఉంది కదా. ఇప్పుడు బాకీ కార్డు అని ఒక అంశాన్ని ప్రతిపక్షం చూపిస్తా ఉంది కదా, మీరేం చెప్తారన్న? చార్జ్ షీట్ కూడా మేము కూడా తీసుకొచ్చాము. ఇదే బాకీ కార్డు అంటే గ్యారంటీస్ అమలు చేయనటువంటి. కాబట్టి మేము కూడా ఆ విషయంలో చార్జ్ షీట్ తీసాము. ఆ చార్జ్ షీట్ ఇంటింటికి తీసుకుపోయి ఇస్తా ఉన్నాం, మాట్లాడుతాం. ఇప్పుడు సర్వేలన్నీ కూడా బీజేపీ పార్టీని వెనకందులో పెట్టే పరిస్థితి కనపడుతుంది తప్పితే మీరు నమ్ముతారా? సర్వే నేను కూడా తిరుగుతున్నాను కదా, 1 మంత్ నుంచి మా కార్యకర్తలను తిరుగుతున్నాం. మాకు కూడా ఫీల్డ్ మీద మాకు కూడా కొద్దిగా గొప్ప తెలుసు కదా. కాబట్టి సర్వేలను కూడా పైసలు ఇచ్చి 2 పార్టీలు చేయించుకుంటారు. మేము ఎప్పుడు కూడా ఆ రకంగా పొరపాటు చేయము. మేము తప్పుడు ప్రచారం చేయము, వాస్తవాలు చెప్తాము. మైనార్టీలను బుజ్జగింపు రాజకీయాలు కానీ ఓటు బ్యాంక్ రాజకీయాలను చేయము. మాకు అన్ని వర్గాల ప్రజలు ఒకటే. వీళ్ళకు మైనార్టీలు అంటే ప్రేమ. మైనార్టీల కోసం మజ్లిస్ పార్టీ కాళ్ళు పట్టుకుంటారు. మజ్లిస్ పార్టీ నాయకులు కల్పిస్తే జీవుజు అని సలాంలు కొడతారు. మజ్లిస్ పార్టీ నాయకుల ఆదేశంతో ఆధారబాధాగా ఎలక్షన్స్ ముందు అజారుద్దీన్ మంత్రి చేస్తారు. ఎందుకంటే ముస్లిం ఓట్లు కాదు. మాకు అట్లా కాదు, అందరూ ఒకటే. మా దృష్టిలో ఇప్పుడు పోటీలో మీకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. అంటే ఫైనల్ గా మీరు బీజేపీ తరపు నుంచి ఏం హామీ ఇస్తా ఉన్నారు జూబ్లీహిల్స్ ప్రజలకు? ప్రధానంగా స్థానిక సమస్యల మీద పోరాటం చేస్తాము. మేము ఎప్పుడు కూడా ఇక్కడ అధికారంలో తెలంగాణలో. కాబట్టి ఈ డెవలప్మెంట్ విషయంలో బాధ్యులు ఎవరైనా, దోషులు ఎవరైనా, పాపం ఎవరిదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీది, బీఆర్ఎస్ పార్టీదే ఈ పాపం. కాబట్టి పార్టీల మీద ఒత్తిడి తీసుకురావాలి. ప్రజల సమస్యలు పరిష్కారం చేసే దిశగా మా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అసెంబ్లీలో బయట మేము ఉధృతం చేసి స్థానిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం. థ్యాంక్ యూ అన్న. సో అది పరిస్థితి. సో కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో మేము గెలిచిన తర్వాత స్థానిక సమస్యల మీద ఖచ్చితంగా మేము పోరాడతాం. ఖచ్చితంగా దీని మీద ప్రజలకు ఒక దృష్టి సారించే పరిస్థితి ఖచ్చితంగా తీసుకొస్తామంటూ కూడా కిషన్ రెడ్డి గారు చెప్తున్నమాట.